థగ్ లైఫ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా నిన్న గురువారం జూన్ 4న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే ఈ సినిమా గురించి అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది కమల్ హాసన్ సినిమా. ప్లస్ దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం. వీళ్ళిద్దరూ కలిసి 1987లో నాయకుడు అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది, నాయకన్. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పనిచేయలేదు. కమల్ హాసన్ సొంతంగా సినిమాలు తీసుకున్నాడు, మణిరత్నం సొంతంగా సినిమాలు తీసుకున్నాడు, కానీ ఇద్దరు కలిసి మళ్ళీ పనిచేయలేదు. 38 ఏళ్ళ తర్వాత ఇద్దరు కలిసి సినిమా చేశారు. ఈ సినిమాకు కథ అందించింది కమల్ హాసన్, దాన్ని డెవలప్ చేసింది మణిరత్నము. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కమల్ హాసన్, ఇంకో ప్రొడ్యూసర్ మణిరత్నము. సో అన్నీ వీళ్ళిద్దరే. ప్లస్ వీళ్ళిద్దరికి తోడు ఈసారి ఏఆర్ రెహమాన్ యాడ్ అయ్యారు. సో ముగ్గురు లెజెండ్స్. ఈ ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా అనేసరికి మంచి బజ్ వచ్చింది సినిమాకు. సినిమా స్టార్టింగ్లో మనకు అంటే ముందుగా షూటింగ్ అయ్యేటప్పుడు దుల్కర్ సల్మాన్ ఇంకో హీరో అన్నారు. తర్వాత దుల్కర్ సల్మాన్ ఎందుకో సినిమా చేయలేదు, ఆ ప్లేస్లో శింబు చేశాడు ఆ క్యారెక్టర్ని. ఆ తర్వాత ఇంకో హీరో జయం రవి, తమిళ్ జయం రవి, అతను ఇంకో హీరోగా చేయాల్సిందే, అతను కూడా తప్పుకున్నాడు. అతని ప్లేస్లో అశోక్ సెల్వన్ ఇంకో హీరో వచ్చాడు. ఆ తర్వాత సినిమా నుంచి మనకు ఒక పాట వచ్చింది, జింగిచా అనేసి ఫ్యామిలీ సాంగ్. ఆ తర్వాత మన త్రిష హీరోయిన్ ఈ సినిమాలో. త్రిషది ఒక షుగర్ బేబీ అనే సాంగ్ వచ్చింది. ఆ తర్వాత టీజరు, ట్రైలర్ వచ్చేసి ట్రైలర్లో కథ చుచాయిగా చెప్పారు. థగ్ లైఫ్ అంటే ఒక గ్యాంగ్స్టర్ జీవిత కథ అని టైటిల్లోనే చెప్పేశారు. మనకు మన కమల్ హాసన్ యంగ్ లుక్లో చూపించారు ట్రైలర్లో. అసలు ఆ లుక్ చూస్తే అసలు ఎలా తీశారనిపించింది. అంటే 30 ఏళ్ల క్రితం కమల్ హాసన్ ఎలా ఉన్నాడో ఇంద్రుడు చంద్రుడు సినిమాలో అలా ఉంది ఆ షాట్. ఆ తర్వాత కమల్ హాసన్కి అభిరామి అనే ఒక హీరోయిన్తో లిప్ లాక్, ప్లస్ త్రిషాతో రొమాంటిక్ సీన్స్ అన్నీ చూపించారు ట్రైలర్లో. ఇక ఆ తర్వాత మన శింబు అండ్ కమల్ హాసన్ కలిసి జింగిచా సాంగ్ ఫ్యామిలీ బాండింగ్ ఏమంటారు సెలబ్రేషన్ సాంగ్ లాగా చూపించి ఆ తర్వాత ట్రైలర్ ఎండ్ చేశారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నాడు, ఇద్దరి మధ్యన ఫైట్ ఉన్నట్టు అలా క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. బాగుంది ట్రైలర్ కూడా. సినిమా ఖచ్చితంగా చూడాలి అన్న ఇంప్రెషన్ అయితే వచ్చింది. కానీ ఆ తర్వాత సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. మామూలుగా హీరోలు హైదరాబాద్ వచ్చినప్పుడు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తారు, కానీ ఈ సినిమాకు డిఫరెంట్గా కమల్ హాసన్ చెన్నైలో ఉండి జర్నలిస్ట్ అందరినీ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఒక కాంట్రవర్సీ వచ్చింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. కమల్ హాసన్ కొద్దిగా కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టింది అని అర్థం వచ్చేలాగా మాట అన్నాడు. ఆ దెబ్బతో పెద్ద కాంట్రవర్సీ అయింది. కర్ణాటకలో సినిమాని బ్యాన్ చేశారు, అది వేరే విషయం. ఇక సినిమా మిగతా అన్ని భాషల్లో తమిళ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్, హిందీ, మలయాళం ఈ 4 భాషల్లో రిలీజ్ అయింది నిన్న. కర్ణాటకలో రిలీజ్ అవ్వలేదు. ఇక సినిమా గురించి మాట్లాడితే సినిమా ఎలా ఉంది అని చూస్తే సినిమా 2.5 గంటలు ఉంది. 1:15 ఫస్ట్ హాఫ్, 1:10 సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్ మనకు 1994లో జరిగినట్టు చూపించారు. అక్కడ యంగ్ కమల్ హాసన్, అసలు ఆ లుక్స్ చూస్తే కమల్ హాసన్ని అసలు ఎలా తీశారనిపించింది. ఒక 10 నిమిషాలు ఉంది ఆ ఎపిసోడు, అసలు భలే ఉంది ఆ ఎపిసోడ్ మాత్రం. అంత బాంబే బ్యాక్డ్రాప్లో తీశారు ఆ 10 నిమిషాల ఎపిసోడ్. కమల్ హాసనే కాదు, నాజర్ కానీ, జోజో జార్జ్ కానీ, తనికెళ్ళ భరణి కానీ వీళ్ళందరూ యంగ్గా కనపడ్డారు. వాళ్ళవన్నీ సైడ్ షాట్స్, సజెషన్ షాట్స్ ఉన్నాయి, కానీ కమల్ హాసన్ది మాత్రం క్లోజప్స్లో బాగా తీశారు. ఆ తర్వాత సినిమా 2016కు షిఫ్ట్ అయింది. ఇక మిగతా సినిమా అంతా 2016లో జరిగినట్టు చూపించారు. అదంతా ఢిల్లీ బ్యాక్డ్రాప్లో జరిగింది సినిమా అంతా. ఇక అక్కడ మనకు మన శింబు ఇంట్రడక్షను రాజస్థాన్లో జైసల్మార్లో ఒక మంచి యాక్షన్ సీన్తో శింబుని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక తర్వాత మనకు త్రిష క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యింది. త్రిష క్యారెక్టర్ అయితే నేను షాక్ అయ్యాను. అసలు నాకు తెలిసి త్రిష ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదు ఇంతవరకు. కొద్దిగా బోల్డ్ క్యారెక్టరే ఆ షుగర్ బేబీ సాంగ్తో. అండ్ త్రిషకి కమల్ హాసన్కి ఏజ్ గ్యాప్ ఎంతున్నా రియల్ లైఫ్లో సినిమాలో పెద్ద గ్యాప్ లేనట్టు చూపించారు. కొద్దిగా రొమాంటిక్ సీన్స్ త్రిష ఉన్న సీన్స్లో కొద్దిగా హాట్గానే కనపడింది త్రిష. ఇక ఆ తర్వాత మనకు శింబుకి అండ్ మన కమల్ హాసను, తనికెళ్ళ భరణి, నాజరు, జోజో జార్జ్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉంటారు. వీళ్ళకి ఆపోజిట్ గ్యాంగ్ లాగా మనకు మన బాలీవుడ్ నుంచి ఇద్దరు విలన్లు, ఒక సీనియర్ విలను, ఒక జూనియర్ విలను, వీళ్ళిద్దరినీ మనకి ఎక్కడ రివీల్ చేయలేదు, అది సస్పెన్స్గా పెట్టారు. బాగుంది అది ఆ కాస్టింగ్. ఆ తర్వాత మనకు జింగిచా సాంగ్ పెట్టారు, ఏదైతే ప్రమోషన్స్లో వాడారో. బట్ ఆ పాటలో కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్
ఆ పార్ట్లో స్పెషల్ అపీరెన్స్ చేసింది, అది కూడా సస్పెన్సే. సో అలా నీట్గా వెళ్ళింది సినిమా. గ్యాంగ్స్టర్స్ మధ్యన గొడవలు, వాళ్ళ ఇంటర్నల్ ఫైట్స్ అలా చూపించుకుంటూ ఫస్ట్ హాఫ్ అంతా చకచక వెళ్ళిపోయింది. ప్లస్ కమల్ హాసన్ వైఫ్గా చేసిన అభిరామి కానీ, ప్లస్ కమల్ హాసన్ కూతురుగా చేసిన ఎవరో కొత్త అమ్మాయి, ఇలా డ్రామా బిల్డ్ అవుతూ వెళ్ళింది సినిమా. నీట్గానే వెళ్ళింది. పెద్ద ఏమంటారు, స్టోరీ ప్రతి సీన్లో స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. అలా గంట సేపు తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి, అంటే ఇంకా మనము అంటే ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి మనకు మౌంట్ కైలాష్ ఆ బ్యాక్డ్రాప్లో తీశారు. అంటే సెట్టింగే కానీ బట్ బాగానే తీశారు. ఏమంటే యాక్షన్ ఎపిసోడ్స్లోనే కొంచెము గ్రాఫికల్ వర్క్ పెద్దగా లేదు, కొద్దిగా నాసిరకంగా ఉంది గ్రాఫిక్ వర్క్, బట్ యాక్షన్ ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చకచక వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ కొట్టదు. మంచిగా 2 పాటలు, త్రిష సీన్లు, ఇలా కమల్ హాసన్ డబ్బింగ్ కూడా తెలుగులో అతనే చెప్పుకున్నట్టున్నాడు. బాగా జోవియల్గా, బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. ఇక శంభు క్యారెక్టర్ మామూలే, నీట్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే, నో కంప్లైంట్స్ అండ్ ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి, అంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ పడిందో, ఇక అక్కడి నుంచి ఇక సెకండ్ హాఫ్లో రివెంజ్ మూడ్లోకి వెళ్ళింది సెకండ్ హాఫ్. అంటే ఇంకా మనకు తెలుసు ఇక హీరో ఇక రివెంజ్ తీసుకుంటాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ, రకరకాలుగా చంపుకుంటూ, యాక్షన్ ఫైట్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా మనకు కూడా అంటే ఇక తెలుసు మనకి, ఇంకా హీరో ఇంకా రివెంజ్ మోడ్లోకి వచ్చాడని అందరిని చంపుకుంటూ వెళ్తాడని. సో అలాగనే వెళ్ళింది సినిమా సెకండ్ హాఫ్లో. ఒక పాయింట్లో వచ్చేసరికి, ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకొక ట్విస్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ సినిమా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయ్యేటట్టు క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఒక కొంచెం బ్రదర్ సిస్టర్ సెంటిమెంటు. ఇక్కడ ఇంకో కొత్త క్యారెక్టర్ వచ్చింది, తమిళ యాక్ట్రెస్ అమ్మాయి, మనకు మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్లో కూడా చేసింది ఆ అమ్మాయి. ఐ డోంట్ వాంట్ రివీల్ హర్ నేమ్. ఇట్స్ ఎ సస్పెన్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బాగా పండింది, ఆ సెంటిమెంటు, ఆ ఎమోషన్ అదంతా. అలా క్లైమాక్స్ మీనింగ్ఫుల్గానే ఎండ్ చేశారు. ఎలా మనం అనుకుంటామో, ఎక్స్పెక్ట్ చేస్తామో. అంటే కొద్దిగా టెన్షన్ ఉండింది, అంటే ఎవరి క్యారెక్టర్ చనిపోతుందని కొద్దిగా వెయిట్ చేశాను నేను. బట్ అనుకున్నట్టుగానే ఒక క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది. అలా అయిపోయింది సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసి. సో బాగానే ఉంది సినిమా, బాగుంది, నాకైతే నచ్చింది. మణిరత్నం కానీ, కమల్ హాసన్ కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, శంభు కానీ, లేకపోతే త్రిష కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అశోక్ సెల్వను, ఇంకా చాలామంది మనకు బయట చూపించని పేర్లు చాలా ఉన్నాయి సినిమాల క్యారెక్టర్లు. సో ఓకే, మంచిగానే తీశారు, బాగానే తీశారు. ఈ జనరేషన్కి తగ్గట్టుగానే ప్రజెంట్ చేశారు. నాకైతే నచ్చింది. ఐల్ గివ్ 3 out of 5 గుడ్ అని చెప్తాను. బట్ ఇస్ ఇట్ ఏ మస్ట్ వాచ్ అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఇట్స్ నాట్ ఎ మస్ట్ వాచ్, బట్ ఇఫ్ యు ఆర్ ఎ మణిరత్నం ఫ్యాన్ ఆర్ కమల్ హాసన్ ఫ్యాన్ ఆర్ ఏఆర్ రెహమాన్ ఫ్యాన్ ఆర్ శంభు ఫ్యాన్ ఆర్ త్రిష ఫ్యాన్, ఇట్స్ వన్ టైం వాచబుల్, చూడొచ్చు ఒకసారి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నిరభ్యంతరంగా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ మాటలు కానీ లేవు. సో ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. సో థగ్ లైఫ్ బాగుంది, నా రేటింగ్ వచ్చి 3 out of 5. సో యూ క్యాన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకవేళ థియేటర్లో కుదరకపోతే రేపొద్దున ఓటీటీలో వచ్చినాకైనా చూసుకోవచ్చు. ఈజ్ ఇట్ ఏ మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ ఏదని చెప్పను కానీ, బట్ ఇట్స్ ఏమంటారు 38 ఏళ్ళ తర్వాత ఒక లెజెండ్స్ కలిసి తీసిన సినిమా. సో చూడడంలో తప్పేంటి లేదు. ఓకే, బాయ్.